వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, నావెల్స్ చెప్తూ ఉన్నాం కదా, ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దామా? ఎద్దనపూడి సులోచనారాయణ గారిది ఓ, మనోభిరామం. మనోభిరామం బాగుంది. శౌరి ఈ అమ్మాయి హీరోయిన్, యశస్వి అనేవాడు హీరో ఈ కథలో. పేర్లు బాగున్నాయండి. మంచి పేర్లు పెట్టారు కదా. యజ్ఞనారాయణ గారిని ఒక లాయర్, ఆయనకు ఒక కూతురు ఉంటుంది శౌరి. యశస్వి ఆయన ఒక సహాయం చేసినటువంటి ఒక కుర్రాడు. అయితే యశస్వి వాళ్ళు అమ్మా నాన్న యజ్ఞనారాయణ గారి ఇంట్లోనే పక్కన అద్దెకుండేవాళ్ళు. అయితే ఇతని తండ్రి చిన్న ఒక 4 వాక్యాల్లో చెప్తారు. మలయాళీ నర్సు ఒక ఆవిడతో వెళ్ళిపోతాడు. పిల్లాడిని 8-10 ఏళ్ల వాడిని వదిలిపెట్టేసి వీళ్ళ ఇంట్లో పిల్లాడిని భార్యని వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకద్దంటే ఆవిడ పాపం చాలా బాధపడి సూసైడ్ చేసుకుంటుంది. ఓ, ఆ పిల్లాడిని ఆయన రక్షిస్తాడు, చదువు చెప్పిస్తాడు. ఆయన ముందు నుంచి యజ్ఞనారాయణ గారు చాలా మంచివాడు. ఆయన చాలా మంచివాడు, చాలా సహాయం చేస్తాడు, మంచి లక్షణాలున్న లాయర్ అనమాట ఆయన. సో తండ్రి లేడు, తల్లి లేదు. లేదు లేదు ఈ అబ్బాయిని ఆయన ఇక్కడ దగ్గర ఉంచుకొని చదివిస్తాడు, ఇంట్లో అట్ట పెట్టుకుంటాడు. భార్యకి ఆవిడ ఆవిడ కొంచెం పాతకాలపు మనిషి ఆయన భార్య, ఆ శౌరి వాళ్ళమ్మ. దాంతో ఆవిడ మన ఇంట్లో ఊరిపోసుకుని ఆవిడ మన పరువు తీసేసిందని వీళ్ళ అమ్మని తిడుతుంటే పిల్లాడికి నచ్చేది కాదు పాపం. ఏం చేస్తాడు, వాడికి ఇంకో దారి కూడా లేదు. అయితే ఈయన భార్య ఆ పిల్లాడిని విసుకుంటోందని అబ్బాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తాడు. తర్వాత రాంచీలో ఎక్కడో ఇంజనీరింగ్ సీట్ వస్తే ఇంజనీరింగ్ చదివిస్తాడు, సివిల్ ఇంజనీర్ అవుతాడు. అయితే ఈ శౌరి అతను కలుసుకుంటూ ఉంటారు, కానీ ఆ అమ్మాయికి ఇతని మొహం గిట్టదు. ఈ అబ్బాయి వల్లే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు పోట్లాడుకునేవారు అని ఫీలింగ్ ఉంటుంది. బాగుంది. ఓసారి ఆయన కేకలేసి భార్య మీద చేయెత్తుతాడు కూడా, వీడి వల్లే మా అమ్మని మా నాన్న కొట్టపోయాడని ఉంటుంది. పైగా ఈయన చాలా చుట్టాల సురభి అనమాట. వచ్చిన వాళ్ళందరినీ ఇంట్లో ఉంచుకోవటము, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే చూడడము, డబ్బు సహాయం చేయటము, కోర్టు కేసులు ఉంటే చూడడము, దాంతో చుట్టాలంతా ఈయన నెత్తి మీదకి ఎక్కేస్తారు. అందరూ వాళ్ళ నాన్నని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే ఫీలింగ్లో ఉంటుంది. ఆ ఎక్స్ప్లాయిట్ చేసే జనాల్లో యశస్వి కూడా ఉన్నాడని అమ్మాయి ప్రగాఢ విశ్వాసం. అతని మొహం గిట్టదు. ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ చిన్నప్పుడు మా అమ్మని చంపాడు, ఇప్పుడు నన్ను చంపుతున్నాడు అలా చెప్తుంది. కొంచెం ఏంటంటే గారాబం వల్ల అమ్మాయికి మాట తొందరపాటు ఉంటుంది. అయితే ఆయనకి యజ్ఞనారాయణ గారు మాత్రం ఈ అబ్బాయిని వదిలిపెట్టారు. శౌరి వాళ్ళ నాన్న ఈ యశస్విని వదలరు. అతని కోసం చాలా చోట్ల ఏర్పాటు చేస్తారు. అతను కాంట్రాక్ట్ చేయడానికి, ఇంజనీరింగ్గా ఉండటానికి బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అవి ఇప్పిస్తారు, చాలా చేస్తారు. అయితే ఏంటంటే ఇంట్లో ఒకసారి ఒక పెద్ద పార్టీ పెడతారు. ఈయన సంవత్సరానికి ఒక 3-4 సార్లు పార్టీలు ఇవ్వడం అలవాటు. చుట్టాలు పక్కన పిలుస్తారు. ఆయన భార్య కూడా గతిస్తుంది. అంతా శౌర్య చూసుకుంటుంది, ఇల్లు వాకిలి పెద్ద ఇల్లు. తర్వాత 3-4 పని వాళ్ళు, డ్రైవరు గీవరు చక్కగా మంచి గ్రాండ్గా ఉంటారు. ఆయనకు ఒక కజిన్ ఉంటాడు జ్ఞాన సుందరం అని, మిలిటరీ మీసాలు అవి పెట్టుకుని ఉంటాడు. కొంచెం వీళ్ళతోటి ఇక చనువుగా ఉంటాడు. ఆయనకి పిల్లలు ఉన్నట్టుగా కనపడదు. తర్వాత వీళ్ళకి ఒక క్లోజ్ లాయరు, ఇంకొక ఫ్యామిలీ, తర్వాత ఏమో పోలీస్ కమిషనర్తో కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆ తర్వాత ఒక డాక్టర్ గారు ఒక ఆయన, ఇలా అక్కడక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ చొప్పున కనిపిస్తారు. బర్త్డే పార్టీ ఒక పార్టీ లాగా చేస్తారు. ఆ రోజు మరుసటి రోజున శౌరి శ్రీశైలం వెళ్తోందని చెప్తారు. ఓకే. అయితే ఈ పార్టీకి చాలామంది వస్తారు. ఈ పార్టీలో ఏంటంటే ఇంకా 2-3 క్యారెక్టర్లను పరిచయం చేస్తారు. సుమతి, రాజేంద్ర, ఒక అమ్మాయి. వీళ్ళిద్దరు అమ్మాయి ఏంటంటే బాగా అలంకరించుకుని రాజేంద్రతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్యకి పెళ్లి ఖర్చు తప్పించడం కోసం రాజేంద్రతోటి కొంచెం ప్రేమగా ఉంటుంది. ఆ అమ్మాయికి కొంచెం కంట్రోల్ లేని పిల్ల అనమాట. అది ఉద్యోగం ఇప్పించమని యజ్ఞనారాయణ గారిని అడగడానికి ఈ పార్టీకి వస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకో క్యారెక్టర్ని పరిచయం చేస్తారు, శరత్ అని. అతను బాగా కోటీశ్వరుడు, చాలా డబ్బు ఉన్నవాడు. భార్య లక్ష్మి, 2 పిల్లలు, అన్నీ బాగుంటాయి. అతనికి ఏదో డిప్రెషన్, ఎప్పుడు మొనాటనస్గా ఉన్నట్టు ఉంటుంది జీవితం. నాకు ఒంటరిగా ఉండాలని ఉందంటాడు, విసుగ్గా ఉందంటాడు, ఎప్పుడు విసిగే. అన్నీ అమర్చిన మరి ఉన్నవాడికి పని పాట లేకపోతే విసిగే కదా. దాంతో అతను విసుగు డిప్రెషన్లో కూరుకుపోయి ఉంటాడు. అతను కూడా ఈ పార్టీకి రావాలన్నమాట. ఓకే. అయితే సరే, ఈ పార్టీకి వచ్చిన రోజున ఆ సుమతి వస్తుంది ఇక్కడికి, మా రాజేంద్రకు ఉద్యోగం ఇప్పించమని ఈయన అడుగుతుంది. ఆ శరత్ వస్తాడు. ఆ శరత్ని లాయర్ గారు, ఒక డాక్టర్ ఏం చేస్తారంటే యశస్వికి అప్పచెప్తారు. నువ్వు కూడా శ్రీశైలం వెళ్తున్నావు కదా, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని. యాక్చువల్గా ఆయన ఏం చేస్తాడంటే యశస్వికి ఒక టికెట్ బుక్ చేసి ఆ విషయం శౌరికి చెప్పడు, కూతురికి. దానికి తోడు నువ్వు వెళ్ళమంటాడు. ఆయనకి ఏంటంటే కూతురుతో ఈ అబ్బాయిని ఉంచాలని ఉంటుంది. ఆ పిల్లకి ఇతని మొహం గిట్టదు. అది అమ్మాయి అట్లా దొలపరించుకున్నట్టు మాట్లాడితే ఇతనికి నచ్చదు. అతన్ని చక్కగా పొడుగ్గా, సన్నగా, మంచి స్ఫురద్రూపిగా ఆ అబ్బాయిని
చాలా బ్యూటిఫుల్గా అందంగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉండేటట్టుగా ఈ అమ్మాయిని వర్ణిస్తారు. అతను పొడుగాటివాడు. సులోచనారాణి గారి హీరోలందరూ అదే. పొడుగాటి వాళ్ళు, స్ఫురద్రూపులే కనిపిస్తారు మనకి. జనాల్ని ఆకర్షించగలిగే క్యారెక్టర్స్ అన్నమాట. సరే శ్రీశైలం బయలుదేరుతారు. ఈ శ్రీశైలం వెళ్ళటానికి ఇంతమంది ఒక బస్సులో ఎక్కి వెళ్తారు. లాస్ట్ మినిట్లో యశస్వి కూడా ఆ బస్సు ఎక్కుతాడు. మొట్టమొదటి కథా ప్రారంభంలోనే ఆరాధనను ఒక అపార్ట్మెంటు, అది ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండికి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్ గురించి చెప్తారనమాట. అది యశస్విది ఆ అపార్ట్మెంట్. అది ఆఫీస్కి ఈయన వాడుకుంటాడనమాట. అది కథలో మళ్ళీ చివరిలో మళ్ళీ మనకు కనపడుతుంది. సరే బస్సులో ఇంకా ఒక 3-4 కుటుంబాల వాళ్ళు కనిపిస్తారు. ఒక స్కూల్ వాళ్ళు పిల్లలతోటి, టీచర్లు పిల్లలు, తర్వాత ఒక ముసలావిడ సుమతి, రాజేంద్ర, శరత్ కూడా ఎక్కుతాడు. వీళ్ళతో పాటు ఒక సుశీల్ అని కొత్తగా పెళ్ళైన పిల్ల, ఆ అమ్మాయిని దింపడానికి వస్తున్న ఆ అమ్మాయి బాబాయ్, అత్తారింట్లో దింపడానికి శ్రీశైలం బస్సు ఎక్కుతారు. బస్సు కొంత దూరం ప్రయాణిస్తుంది. శ్రీశైలం దగ్గరికి వెళ్ళే లోపల వాగేదో పొంగి బస్సు ఆగిపోతుంది. వాగు వచ్చేస్తుంది కాబట్టి దిగి ఏదైనా చూసుకోండి అంటాడు. దిగితే ఒక ఓల్డ్ గెస్ట్ హౌస్ ఏదో కనపడుతుంది, ఒక పాతది. వీళ్ళంతా అక్కడేం పెద్ద ఏర్పాట్లు ఏం లేవు కానీ అందులోకి వెళ్తారు. మొత్తం ఉన్నవాళ్ళు పిల్ల జల్లాతో సహా. పిల్లలు భయపడతారు, మరి భయపడరా, తీరా వెళ్తారు. వెళ్ళేసరికల్లా ఆ రాత్రికి తెల్లవారేసరికల్లా చాలా పెద్ద వాన విపరీతంగా వచ్చేసి పైనుంచి వాగు ఒకటి ఇదైపోయి ఆ పెద్ద మట్టి గుట్ట ఒకటి పడిపోతుంది. వీళ్ళకి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఏం చెయ్యాలో తెలియని ఒక దుస్థితిలో ఇంతమంది బస్సుడు జనం ఉండిపోతారు. డ్రైవరు, కండక్టరు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళండి అంటారు. క్లీనరు, డ్రైవరు, క్లీనరు అయిపోతారు. ఈ బస్సు ఏమైందో చూడడానికి చెట్టు ఎక్కి చూస్తే దొరకాలి. దాని బస్సు తాలూకు డోర్ ఒకటి కనపడుతుంది. ఏమీ లేదు, వాగులో కొట్టిపోతుంది. అది మొత్తం మట్టి గుట్ట పడిపోతుంది. వీళ్ళకి తిండి లేదు, నీళ్లు లేవు, ఇక్కడి నుంచి బయటికి పోయే మార్గం లేదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఇది 70లో రాసిన కథ. అక్కడి నుంచి ఒక 5 రోజులు 7 రోజులు ఇక్కడ ఉండిపోతారు. ఈ అబ్బాయి రాజేంద్ర, సుమతి, ఈ పిల్ల కొంచెం ఫ్యాన్సీగా ఉండే అమ్మాయి కదా. వీళ్ళిద్దరు ఒంటరిగా ఏకాంతం దొరికింది కదా, విశృంఖలంగా ప్రవర్తిస్తారు వీళ్ళు. ఈ పిల్ల జల్లాకి తిండి ఉండదు, తిప్పలు ఉండవు. సరే ఇతను ఏం చేస్తాడంటే, యశస్వి చురుకైన వాడు, ముందు నుంచి కొంచెం యాక్టివ్ పర్సనాలిటీ కదా, అతను ప్రయత్నం చేసి అంతా వెతికి మొత్తానికి ఏవో జామ పళ్ళు వాగులో కొట్టుకొస్తుంటే అవి పట్టుకొస్తాడు. తలా ఒకటి ఇస్తాడు. పిల్లల్ని వెంటేసుకుని వెళ్తాడు. ఏవో అరటిగెల్లలు దొరుకుతాయి. అడవంతా వెతికి మొత్తానికి ఏవో కాస్త తిండి, కొంచెం తేనె ఒకటి దొరుకుతుంది. తేనె పట్టు కనపడితే తేనె పట్టులో ఈగిలిని తరిమేసి తేనె పట్టుకొస్తాడు. ఆహారం ఏదో ఇట్లా కొంచెం సర్దుతారు. ఒక్కోళ్ళు ఒక్కో రకంగా క్యారెక్టర్ ఎలివేషన్ కనపడుతూ ఉంటుందన్నమాట. సుమతి, రాజేంద్ర వాళ్ళ విశృంఖల ప్రవర్తన. తర్వాత ఒక 2 రోజులు గడిచేసరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరక్తి పుడుతుంది. ఆ అమ్మాయి ప్రవర్తన అతనికి నచ్చదు, అతని ప్రవర్తన అమ్మాయికి నచ్చదు. ఈ శౌరి అప్పటిదాకా యశస్వి మొహమే గిట్టదు అమ్మాయికి మొదటి నుంచి. కానీ మెల్లిగా ఇతనితోటి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళిద్దరు క్లోజ్ అవుతారు. సరే ఈ విశృంఖలమైన వీళ్ళ బిహేవియర్ చూసినటువంటి ఆ సుశీల్ అనే పిల్లని తెచ్చారు కదా, కొత్త పెళ్లి కూతురు. పాపం తాటాకు బుట్టతో అరిసెలు గిరిసెలు అన్నీ తెచ్చుకుంటుంది సామాన్లు భర్త దగ్గరికి. కావాలని చేసుకున్నాడు మా ఆయన అని చెప్తుంది. సరే ఈ అమ్మాయితోటి వచ్చిన అతను సొంత బాబాయ్ కాదు, ఆ సందులో ఉంటాడు, బాబాయ్ గారు అంటారు. ఆ బాబాయ్ ఏం చేస్తాడంటే ఈ పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేస్తాడు. కొట్టేస్తుంది, కొడితే తలకాయ పగల కొట్టేస్తుంది. ఎందుకు ఏంటి అంటే అతను ఏం చెప్తాడంటే, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి కూడా ఇంత వయసుదే, నేను దీని బాబాయ్ని ఏం కాదు, సుమతి వాళ్ళ విశృంఖలమైన ప్రవర్తన చూసి నాకు ఇలాంటి వెర్రి పుట్టింది, నన్ను వదిలేయండి అంటాడు. కానీ మందులు దొరక్క అతను చచ్చిపోతాడు. సరే వీళ్ళు అడవంతా వెతుకుతుంటే వచ్చి చెట్టు ఎక్కి పైకి చూస్తే కృష్ణా నది కనపడుతుంది వాళ్ళకి. ఒక అడవి తీగలు దాటాక నదిలోకి దూకితే నది దాటి వెళ్తే ఏముంది, ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. సరే అందరూ ట్రై చేయడానికి మొత్తం అంతా చూసుకుని వెళ్తారు. ఈ సుశీల్ ఏం చేస్తుంటే ఆ పిల్ల పాపం కృష్ణలో దూకేస్తుంది. అక్కడ మొసళ్ళు ఉంటాయి. యశస్వి దూకి నది ఈదాలనుకుంటాడు. అంత పెద్దగా ఈత రాదు, కానీ ఇంకో దారి లేదు. మరి హెలికాప్టర్లు అవి ఏమీ దొరకటం లేదు. అయితే ఇతను దూకపోయేసరికల్లా మొసళ్ళు కనపడగానే శౌరి అతన్ని పట్టేసుకుంటుంది. యశస్విని వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతాము, వెళ్తే అందరం వెళ్దాం, లేకపోతే నువ్వు ఒకడే వెళ్ళదంటే ఈ పిల్లగా అంతా దూకేసి ఆ మొసళ్ళ మధ్యలో అవుట్ అయిపోతుంది. అయ్యో, అతను చచ్చిపోతాడు. రేప్ అటెంప్ట్ చేసిన ఆయన, ఈ పిల్ల చచ్చిపోతుంది. 17-18 ఏళ్ల పిల్ల. ఇది బాగా బాధపడతారు, కానీ ఏం చేస్తారు. మర్నాడు మధ్యాహ్నానికి వీళ్ళకి హెలికాప్టర్ ఒకటి దొరుకుతుంది. ఈ పిల్లల బట్టలు, చొక్కాలు అన్నీ కలిపి జెండాలాగా ఊపి మొత్తానికి ఎట్లాగో ఆ హెలికాప్టర్ని దించుకుంటారు. వీళ్ళందరూ మొత్తానికి వస్తారు. ఇది చక్కగా చెప్తారు కథ, ఎట్లా నడిచింది 5 రోజులు, వెళ్ళే తిండికి తిప్పలకి ఎట్లా చేశారు, ఎలా పడుకున్నారు, బాగా చూపిస్తారు. అక్కడి నుంచి ఇంటికి బస్ ఎక్కి
ఇంటికి వెళ్తారు. వెళ్తే ఎస్ఎస్విని అతుక్కుపోయి ఉంటుంది శౌర్య, అలవాటైపోయింది ఒకళ్ళకొకళ్ళు. తీరా ఇంటికి వెళ్ళేసరికల్లా తండ్రి మరణిస్తాడు, యజ్ఞనారాయణ గారు. కూతురుకో ఏమైపోయిందని ఇప్పుడు బస్సు ఇరుక్కుపోయింది, తప్పిపోయింది అనే సంగతి తెలిసిపోయింది బయట ప్రపంచానికి. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు సేఫ్గా ఉన్నారని ముందు రోజు రాత్రి కబురు వస్తుంది. తెల్లవారేసరికల్లా ఆయన చనిపోతాడు. ఈ చనిపోయేసరికల్లా ఆ పూట అప్పటికప్పుడు యశస్వి శౌరి పక్కపక్కనే ఉంటారు. అతన్ని ఈ జ్ఞానసుందరం వీళ్ళ కజిన్ బ్రదర్ ఉన్నాడు కదా, వాళ్ళ బాబాయ్, శౌరి వాళ్ళ బాబాయ్, ఏమిటి మా పిల్లల్ని పట్టుకుని వెళ్ళాడుతావు, నీ దారి నువ్వు ఇంటికి వెళ్ళమని ఇతన్ని కసిరి పంపించేస్తాడు. అతను రాడు. ఎందుకు యశస్వి రాలేదో ఈ అమ్మాయికి తెలీదు. అందరూ వస్తారు, ఒక్కొక్కళ్ళు ఈ అమ్మాయిని పలకరించడానికి వస్తారు. వాళ్ళంతా మాట్లాడతారు. శరత్ కూడా వస్తాడు ఫ్యామిలీని తీసుకుని. అందరూ వస్తూనే ఉంటారు. కానీ యశస్వి ఎందుకు రాలేదో తెలీదు. యశస్వి కోసం ఫోన్ చేయదు. ఇంతలో ఏమవుతుంది, జస్ట్ ఒక రోజులు గడిచేసరికల్లా పన్నాలాలను ఒక మార్వాడి ఆయన ఇంటి మీదకి తీసుకొస్తాడు వ్యాజ్యం. ఏంటంటే, నేను 20 లక్షలు ఇచ్చాను మీ నాన్నకి, 20 లక్షలు ఇల్లు తాకట్టు పెట్టాడు నా దగ్గర, నేను 20 లక్షలు ఇచ్చాను, నా డబ్బు నాకు ఇవ్వలేదు. మరి డబ్బు ఇవ్వలేదు, ఆ కోడలు డబ్బులు అవి, కాబట్టి ఇల్లు అవి స్వాధీనం చేయ, నా 20 లక్షలు నాకు ఇచ్చేసేయమని. డబ్బు ఏది అంటే లేదు. డబ్బు ఎవరికి ఇచ్చారు? గజానంద్ అని ఒక కాంట్రాక్టర్కి, వీళ్ళకి ఇచ్చారు, బిల్డర్స్కి 20 లక్షలు ఇచ్చారు. నేను ఆ రోజు రాత్రే ఇచ్చేసాను, డబ్బు ఏమైందో నాకు తెలియదు అంటాడు అతను. డబ్బు ఇంట్లో లేదు, ఈయన కాస్త పోయాడు. ఆ డబ్బుకు సాక్ష్యం చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఎందుకు తీసుకున్నాడు ఇంత డబ్బు అంటే, ఆ పార్టీ రోజు రాత్రే ఒక డిస్కషన్ అవుతుంది, ఈ అమ్మాయి వింటుంది. ఆయన ఎస్ఎస్వికి ఒక గొప్ప కాంట్రాక్ట్ పెద్దది వచ్చేందుకు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఒక ₹1,00,00,000 లోన్ తీసుకోవాలి అంటే 80 లక్షల లోన్ కావాలి, ముందు ఇది ఒక 20 లక్షలు వేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, లోన్ రావడానికి రెడీగా ఉంది అని చెప్తే 20 నేను ఇప్పిస్తానని చెప్తాడు ఈయన. ఓహో. అందుకని ఈ ఇల్లు అడ్డం పెట్టి ఆయన దగ్గర 20 లక్షలు తీసుకుంటాడు. నిజానికి ఆ గజానన్ అనేవాడు వీళ్ళకి ఇచ్చేసాడు వెనక్కి, డబ్బులు మాయమైపోయింది. అది యశస్వి కోసం చేసిన పనే కాబట్టి అతను మొహం చాటేసేసాడు అని చెప్తారు. అతను ఎప్పుడు వచ్చినా వీళ్ళు రానివ్వరు, ఆ సంగతి ఈ పిల్లకి తెలియదు. కానీ తను మాత్రం ఫోన్ చేయదు. ఆ అమ్మాయికి వీళ్ళు చెప్పే మాటలు, సుందరం బాబాయి పిన్ని గారు చెప్పే మాటలే తడతాయి, తండ్రి ఇదిగా ఉన్నాడు అవన్నీ అర్థమవుతాయి తప్ప, ఈ ఒక 6 రోజులు అతనితో కలిసి ఉంది కదా, అతని మనస్తత్వం తెలుసుకున్నా కూడా సహజమైనటువంటి ఆభిజాత్యంతో ఆ అమ్మాయి తనంతటా ఇతను ఎందుకు రావట్లేదు అనేది ట్రై చేయదు. చూడగా ఏం చేస్తుందంటే, ఈ ఇంటిని ఆయనకి పన్నాలాలకి ఉత్తరం రాసేసి ఇల్లు ఇచ్చేస్తుంది. నౌకర్లందరినీ తీసేస్తుంది. నేను ఆ డబ్బులు ఇవ్వలేను, మా నాన్న ఆడే డబ్బు ఏం చేశాడో కూడా నాకు తెలీదు, ఇల్లు మాత్రం మీకు స్వాధీనపరిచేస్తాను, ఇంట్లో ఏది నేను తీసుకోనని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అతను మొట్టమొదట ఆరాధన అపార్ట్మెంట్ ఉంది కదా, చిన్న ఆఫీసు వాళ్ళ నాన్నది, ఒక ఆఫీసు, ఒక డబుల్ బెడ్రూమ్ అనమాట. అది ముందు ఆఫీస్ ఉంది, వెనకాల రూమ్స్ ఉన్నాయి. ఈ పని మనుషుల్లో దేవమ్మ అనే ఒక్క పని మనిషిని మాత్రం పెట్టుకుని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. సరే, ఉద్యోగం కావాలి, నా శరత్ నా దగ్గర ఉద్యోగం ఉందని చెప్పి ఈ అమ్మాయికి ఉద్యోగం ఇస్తాడు. కానీ వాడికి ఏంటి, జీవితం మొనాటనస్గా ఉంది, తనని చాలాగా అలరించే అమ్మాయి కావాలి వాడికి. దీనికి ఐ లవ్ యూ చెప్తానంటాడు. వాడికి పెళ్ళాము, 2 పిల్లలు అన్నీ ఉన్నాయి, భార్యకి ఏ అభ్యంతరము లేదు. సరికదా ఈ అమ్మాయికి ఇష్టపడదు. ఇతనికి ఏంటంటే, అక్కడ చూస్తాడు కదా శ్రీశైలం రోడ్లో, అక్కడ బండిపోయినప్పుడు అమ్మాయిని తనతో పాటు ఉంచుకోవాలంటే పెళ్లి కూడా చేసుకుంటానంటాడు. ఈ పిల్ల ఇష్టపడదు. అయితే అప్పుడప్పుడు యశస్వి ఇంటికి వస్తాడు, కానీ ఈ అమ్మాయి అతన్ని ఏమీ ఒప్పుకోదు, దగ్గరికి రానివ్వదన్నమాట. మా నాన్నని చేసావు, మోసం చేసావు, మొహం చాటేసావు, అదే మాట, ఆ మాట మీదే ఉంటుంది. సరే, ఇంతలో ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ శరత్ తోటి క్లబ్కి వెళ్తుంది, అక్కడ ఎవరో ఫ్రెండ్ ఒకటి పరిచయం అవుతుంది. ఆ ఫ్రెండ్ శరత్ ఏకమైపోతారు. ఈ అమ్మాయిని చూస్తారు కదా, దేవమ్మ ఒంట్లో బాగుండేది, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్, ఇంటికి వెళ్ళు నువ్వని యశస్వి వచ్చి కేకలేస్తాడు. కేకలేసాడని కోపం వస్తుంది, కానీ దేవమ్మకు ఒంట్లో బాగుండలేదని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తే నిజంగానే ఆ పని అమ్మాయికి ఒంట్లో బాగుండదు. అమ్మాయికి ఏదైనా ఈ అమ్మాయికి దిక్కులేదు, తండ్రి లేడు, ఏమీ లేదు, ఎవరు లేరు, బాబాయ్ వాళ్ళతో కూడా అమ్మాయి కలిసి ఉండదు. సరే, 4 రోజులు గడిచేసరికల్లా మళ్ళీ ఒక తేడా ఏదో వస్తుంది మొత్తం దీంట్లో. సడన్గా ఏమవుతుందంటే, ఎవరో ఒక 20 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చేశారని అనామకుడు ఎవడో ఆ డబ్బు పన్నాలాలకి పంపేస్తే ఇల్లు నీకు వెనక్కి వచ్చేస్తుందని వస్తుంది లాయర్ దగ్గర నుంచి కబురు.
ఆశ్చర్యపోతుంది. తన ఇల్లు తనకు రావడం అంటే అంతకంటే పెద్దది సంతోషం. లేదు. కొత్తది ఎలా వచ్చినాయి ఈ డబ్బులు అనేది విచిత్రంగానే ఉంటుంది. లాయర్ రమ్మంటాడు, లాయర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఒక్క పూటలోనే తేడా వస్తుందన్నమాట. ఆ దేవమ్మకి జ్వరము ఆమె తగ్గంగానే ఇది వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళేసరికల్లా అతను ఏం చెప్తాడంటే, ఆ ఊరికే ఏమి ఇవ్వలేదమ్మా, అనామకుడు వాడెవడో వాడికి దండం పెట్టాలంటే, ఎందుకు దండం పెడతావు, యశస్వి ఎంత చేశాడు దీనికోసం, కమిషనరు నేను యశస్వి కలిసి చాలా ప్లాన్ చేసాం అంటే, యశస్వి ఎక్కడి నుంచి వచ్చాడో మధ్యలో ఈ అమ్మాయికి అర్థం కాదు. సరే ఇల్లు స్వాధీనం పడిపోతుంది. మళ్ళీ ఇంటికి వెళ్తుంది. అందరూ ఓహో ఓహో అంటారు. మీ నాన్న ఉన్నప్పట్లాగా నువ్వు ఇప్పుడు పెద్ద పార్టీ చేయాలి అని పదే పదే పిలుస్తారు. ఈ మధ్యలో ఆ అమ్మాయి యశస్విని ఎప్పుడు చూసినా అతని పక్కన ఒక అందమైన సన్నటి అమ్మాయి కనపడుతూ ఉంటుంది. ఆ పిల్లని వెంటేసుకుని ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు. ఈ లోపల ఇందిరా మహేంద్ర అని ఏవో ఒక కంపెనీలో చేరతాడు అతను. ఆ కంపెనీ వాళ్ళతో చేరి ఆ కంపెనీ వాళ్ళ పిల్లని వెంటేస్తూ తిరుగుతున్నాడు అనిపిస్తుంది. ఓ చిన్న ఈర్ష్య ఉంటుంది ఈ అమ్మాయికి. లోపల ఒక 5-6 రోజులు అతనితో క్లోజ్ అయింది కదా, కానీ పూర్తిగా అతని మీద ప్రేమాత్సయం ఏం లేదు అమ్మాయికి. ప్రేమ ఉన్నట్టు చూపించరు. అతను ఎందుకు రాలేదు అన్న ప్రశ్న మాత్రం ఉంటుంది, కానీ నేనే ఎందుకు ఫోన్ చేయలేదు అని మాత్రం ప్రశ్నించుకోదు. తనంతట తను ఫోన్ చేసి ఉండొచ్చు, చెయ్యదు. కానీ అక్కడి నుంచి ఈ డబ్బులు వ్యవహారం ఇది ఎంత అయ్యేసరికల్లా ఇంట్లో పెట్టిన పార్టీకి ఆ యశస్వి కూడా వస్తాడు. అమ్మాయి పుట్టినరోజు కూడా బర్త్డే కేక్ కోయమంటే కేక్ పంపించిన సౌరికి ప్రేమతో యశస్వి అని ఉంటుంది దాని మీద. అందరూ వచ్చి నుంచున్నాక నేను ఈ కేక్ కోయినని ఏమంటుంది, కేక్ కట్ చేస్తుంది. ఇంత లోపల ఒక గొడవ అవుతుంది అక్కడ. జ్ఞాన సుందరం వీళ్ళ బాబాయ్, శౌరి వాళ్ళ బాబాయ్, యశస్వి కొట్టుకుంటారు. యశస్వి టపటపా కొట్టేస్తాడు ఆయన. నువ్వు అది చేసావు ఇది చేసావు, 20 లక్షలు నువ్వే తెచ్చిపెట్టావు నాకు తెలుసు అని వాడు అతను పోట్లాడతాడనమాట. పోట్లాడేసరికల్లా ఈ అమ్మాయికి సగం సగమే అర్థమవుతుంది. ఆ డబ్బులు యశస్వి ఎందుకు తెచ్చిపెట్టి ఉంటాడో అర్థం కాదు. నువ్వు అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావు, ఇందిరా వాళ్ళకి పనిచేస్తున్నావు, మా అన్నయ్యని నువ్వే పొట్టను పెట్టుకున్నావు, నీ వల్లే మా అన్నయ్య చచ్చిపోయాడు, నీ వల్లే శౌరికి ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు శౌరికి లేకుండా పోలే, ఇల్లు ఆకలి అన్నీ వచ్చేసినాయి కదా. ఆయన ఎందుకు ఇరిటేట్ అవుతున్నాడో ప్రజలకు అర్థం కాదు. ఏదో వాళ్ళ ఇంటి సమస్య ఇదే అని అనుకుంటారు. లాయరు కమిషనరు ఏమో యశస్విని తీసుకెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారేసరికల్లా ఫోన్ వస్తుంది, యశస్వి చావు బతుకులో ఉన్నాడు, హాస్పిటల్కి రమ్మని. విషయం ఇచ్చేశారు అతనికి ఎవరు అని సరికల్లా అక్కడ ఎవరు లేరా, నేను ఎందుకు ఉండాలంటే లాయర్ గట్టిగా కేకలేస్తాడు, నువ్వు ఉండకపోతే ఎవడుంటాడు, ఎవరు లేరు, నువ్వు ఈ నిమిషంలో రావాలి ఇక్కడికి. హాస్పిటల్కి వెళ్తుంది. ఓ సూది గుచ్చి పెడతారు. అతను లాయర్ వచ్చేదాకా అతని పక్కన కూర్చుని ఉంటుంది. ముందు రోజు రాత్రి అతను తాగిన గ్లాస్ పాలల్లో 20-30 నిద్ర మాత్రలు కలిపేసి ఇచ్చేశారు ఎవరో. తాగాడు, కానీ తాగిన కాసేపటికి అతనికి తెలిసింది ఇదేదో జరిగింది అని. అలా ఎలా తెలుసుకున్నాడు, ఎవరిచ్చారు, ఇతను కావాలని ఏదైనా నాటకం ఆడుతున్నాడేమో అని ఈ అమ్మాయికి అనుమానం. ఇంకా కూడా నాటకం ఆడి ఏం సాధిస్తాడు యశస్వి, ఏది అవైల్ చేయడానికి అతను ఇది చేస్తాడు అనేది ఈ అమ్మాయికి అర్థం కాదు అసలు. సరిగ్గా ఆలోచించలేని మనస్తత్వం ఉన్న ఆడపిల్లలకి ప్రతీక శౌరి. మిగిలినవన్నీ బాగున్నాయి అమ్మాయికి. తెలివితేటలున్నాయి, ఇల్లు బాకలి సర్దుకోవడం, అభిజాత్యం, నాన్న మీద గౌరవం, కుటుంబ మర్యాద పట్ల అన్నీ ఉన్నాయి. కానీ సరిగ్గా ఫోకస్ లేని ఆలోచన విధానం అన్నమాట. అదొక్కటే కనపడుతుంది. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క లోపం ఉంటుంది కదా. శౌరి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ ఒకచోట చాలా మంది కనిపిస్తారు మనకి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి సరిగ్గా ఆలోచించేది ఉండదు, ఏదో ఒక పిచ్చి పాయింట్ పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ఈ తరపు ఆడపిల్లల ప్రతీక అనమాట అమ్మాయి. లాయర్ వచ్చి చెప్తాడు, రాత్రి నాకు 12 గంటలకు ఫోన్ చేశాడు, నాకు తల తీరిపోతుంది, ఏదో కలిపినట్టున్నారు ఈ పాలల్లో అని, మీ నాన్నకి చేసినట్టే యశస్వికి చేశారు అంటాడు. అనగానే అదేంటి మా నాన్నకి ఏం చేశారంటే, మీ నాన్న శుభ్రంగా ఉన్నాడు ముందు రోజు, జ్ఞాన సుందరం చేశాడు ఇదంతా, మీ నాన్నకి నిద్ర మాత్రలు కల్పించేశాడు, తెల్లవారేసరికి ఆయన చనిపోయాడు, నీ వల్ల నువ్వు ఏమైపోతావో అన్న టెన్షన్తో ఆయన చనిపోయాడని సినిమా ఇచ్చాడు, అదే యశస్వి మీద ఉపయోగించాడు, ఆ డబ్బులు యశస్వి పంపించాడు, యశస్వి తీసుకొచ్చాడు. ఆ డబ్బులు 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడంటే, ఇందిరా మహేంద్ర వాళ్ళకి 10 సంవత్సరాల పాటు ఎవరికి పని చేయకుండా ఇక్కడే పనిచేస్తానని చెప్పి సంతకం పెట్టి తెచ్చుకున్నాడు. ఆ పిల్ల సూసైడ్ చేసుకోబోయిన పిల్ల, అందుకని రోజు తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో పాటు ఏదో చిన్న పని చెప్పి తిప్పుకుంటున్నాడు. ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. మొదటి రోజు నుంచి అతనికి అనుమానంగానే ఉంది, మీ నాన్న వేరేగా చనిపోయాడని. అతను అది రైజ్ చేసేసరికల్లానే గొడవ పెట్టి జ్ఞానసుందర బయటికి పంపించేశాడు. ఎన్నిసార్లు వచ్చాడో మీ ఇంటికి, నిన్ను మాత్రం చూడనివ్వలేదు, వీడే మీ నాన్నని పొట్టను పెట్టుకున్నాడని నిన్ను చేసేశారు. అక్కడి నుంచి ఆ పని కుర్రాన్ని చిత కొట్టేశాడు. కొట్టేసరికల్లా వాడు నిజం చెప్పేశాడు, డబ్బులు తీసేశారు. మధ్య మధ్యలో ఈయన చాలా పిసినారు వాడు జ్ఞానసుందరం, వాళ్ళకి 1000 వీళ్ళకి 1000 ఇస్తుంటే ఆశ్చర్యపోయాం మేము, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బని. 20 లక్షల్లో 70,000 మాత్రం ఖర్చు పెట్టబడ్డారు.
మిగిలిన డబ్బులు సేఫ్గానే ఉన్నాయి వాళ్ళ దగ్గరే. జ్ఞానసుందరాన్ని అరెస్ట్ చేసాం, ఈ డబ్బులు వెనక్కి వచ్చేసినాయి. నువ్వు ఇల్లేమో పన్నాలాలకి ఇస్తానన్నావు, అందుకని ఎస్ఎస్వి తన ఇంట్లో నిన్ను పెట్టాడు అని చెప్తాడు. అదేంటి ఆ ఇల్లు మాది కదా అంటే, ఆ అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్ కూడా ఆ అమ్మాయిది కాదు, ఇతంది. అది యశస్విదే. మీ నాన్న యశస్వి ఎప్పుడూ జోడుగానే ఉన్నారు, చిన్నప్పటి నుంచి యశస్వి మీ నాన్నని విడిచిపెట్టలేదు. ఆ డబ్బులు అప్పుడు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఆ పార్టీ రోజున వాళ్ళ నాన్న ఎవరికో నాది హామీ అంటే, వద్దంకుల్ మీరు ఆ పని చెయ్యొద్దు అంటాడు యశస్వి. వద్దు వద్దు నాకు ఇష్టం లేదు, ఇంత రిస్క్ మనం తీసుకోవద్దని పదే పదే చెప్పినా మీ నాన్న వినలేదు, ఆయన పెట్టాడు, ఇలా జరిగింది. అది జ్ఞానసుందరం విని యశస్వి మీదకే మొత్తం పోతుంది కాబట్టి 20 లక్షలు నొక్కేశాడనమాట. అప్పుడు ఈ అమ్మాయికి అప్పటిదాకా ఆ చిక్కుముడి ఎందుకు మా నాన్న ఈ పని చేశాడు అనేది, తన వద్దన్నాడన్న విషయం తను వింటుంది స్వయంగా, గుర్తురాదు, ఫోకస్ లేక. ఆ ఇల్లు కూడా అతందే, కిందున్నాయి మీ నాన్న ఆఫీస్ రూమ్స్ కిందున్నాయి, ఇది యశస్వి ఏనాడో తీసుకున్నాడు. నువ్వు ఉండడానికి ఆ ఇల్లు అరేంజ్ చేసి, ఆ దేవాన్ని పని వాళ్ళంతా వెళ్ళిపోతే దేవమ్మకి జీతం తను ఇచ్చి నిన్ను నట్టు పెట్టాడు నీ దగ్గర అని చెప్తాడు. మొత్తం చిక్కుముడు అంతా విడిపోతుంది. ఆయన పాలలో నిద్ర మాత్రలు కల్పించేసి చంపేశారు యజ్ఞనారాయణ గారిని వాళ్ళు. తెల్లారితరికి చనిపోయాడు ఆయన. అదే మంత్రం ఇతని మీద యూజ్ అయ్యింది చేశారు, కానీ ఇతను కుర్రాడు, హార్ట్ స్ట్రాంగ్గా ఉన్నాడు, వెంటనే తెలుసుకున్నాడు కాబట్టి ఆగాడు. కాబట్టి వెంటనే మధ్యలోనే దారి మళ్ళకుండా సరిగ్గా ఉన్నాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, ఆరాధనలోనే ఉండిపోతారు. ఆ ఇంట్లో ఉండాలని లేదు, నాకు ఇక్కడే బాగుంది, ఎందుకంటే అక్కడ నిలబడితే ట్యాంక్ బండ్ అందాలు ద్విగుణీకృతంగా కనిపిస్తాయి. ఒకళ్ళిద్దరు మనోభిరాముడిని, ఎవరైనా ప్రతి కన్యకి ఏమని ఉంటుందంటే మనసు తెలుసుకుని ప్రవర్తించేవాడు, తనకి ఏం కావాలో చూసి చేసేవాడే కావాలి కదా, అలాంటి వాడు నేను అనుకోకుండానే నాకు లభించాడని చెప్తుంది. దాంతో మనోభిరామం ఎండ్. సూపర్. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జీ.